ఆత్మ దీవించబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది దీవించబడితేనే మనకు అక్కడ ఉంటుంది చక్కటి కిరీటం, వజ్రవే డూర కెంపులు వివర్తనాలు మాణిక్యములతో తయారు చేసిన లోకంలో ఉన్న దానికన్నా అద్భుతమైన కిరీటం. హల్లెలూయా. దాన్ని పొందుకోవాలి. మనుషులకి శ్రమలు రాక తప్పదు, కష్టములు రాక తప్పదు, నిందలు అవమానాలు రాక తప్పదు, నిన్ను బాధించేవారు అధికంగా ఉండేవాళ్ళు కూడా తప్పదు, తప్పకుండా ఉంటారు. మొక్క అయినప్పుడు పరిశ్రమ ఎలాగైనా ఉంటుంది, మొక్క అయినప్పుడు పరిశ్రమ ఎలాగైనా ఉంటుంది, శ్రమ అవుతుంది. అందుకే మనము తట్టుకునే శక్తి ఈ లోకంలో లేదు అని ప్రతిష్టాడు ప్రభు మనకు అనుగ్రహించును గాక. మోసే నాయకత్వంలో వీరుడు, మంచి జ్ఞానవంతుడు, ఐగుప్తు సకల విద్యని అపేక్షించిన వ్యక్తి, ఆ లోకంలో ఒక మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. అతను ఒకే ఒక్క దానికి భయపడి పారిపోయాడు. ఒకే ఒక్క దాని కొరకు. దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు? ఒక్కడిని చంపి ఐగుప్తీని చంపి ముసుగులో పాతి పెట్టినందుకు భయం వచ్చింది. రాజురాణి కుమారుడు, సైన్యం ఉంది, బలం ఉంది, ఏదైనా చేయగలడు. ఒకే ఒక మాట, నిన్ను నువ్వు ఐగుప్తీని చంపి ముసుగులో పాతి పెట్టినట్టు ఈరోజు నన్ను చంపి పెడతావా? ఇదే ఒక్క మాట గుండెలు పగలు కొట్టేసిన మోసే. అక్కడ నుంచి పరిగెత్తుకున్నాడు. ఐగుప్తు ప్రాంతం విడిచిపెట్టి కొన్ని ఆమడల దూరం వెళ్ళిపోయి అడవి ఆరుణ్యము, ఎడారి, నీళ్లు, ఆకలి, దప్పులతో బాధపడుకుంటూ అలమటలతో మిద్యాని దేశం వచ్చాడు. మిద్యాని ప్రాంతంలో రఘువేలు అనగా ఇత్రో ఒక హిందూ సాంప్రదాయం కలిగిన వ్యక్తి, యాజకుడు. అతని మందని కాస్తూ తన బిడ్డను చేసుకొని తనకిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 40 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ ఐగుప్తు పోమన్నప్పుడు దేవుడు ఆ పర్వతం మీద, దేవుని పర్వతమైన యూరోపులో దేవుడు మాట్లాడినప్పుడు మళ్ళీ ఐగుప్తుకి వచ్చి ఇదంతా భాష మనకు తెలిసే, మనం విన్నాము ఈ చరిత్ర అంతా. అక్కడి నుంచి ఐగుప్తులు తోలుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మార్గంలో యాజకుడైన అహరోను ఉన్నాడు. కానీ దీనికి శిష్యుడిగా నిర్మాణం చేయబడిన ఒక వ్యక్తి యోసేపు ఉన్నాడు. ఈ మోసే ఏ పర్వతం ఎక్కుతున్నాడో యోసేపు కూడా అట్లే ఎక్కుతున్నాడు. మోసే ఏం చేస్తున్నాడో యోసేపు కూడా అదే చేస్తున్నాడు. అలా ఒక మంచి జ్ఞానం పొందుకొని, ఆత్మీయత పొందుకొని, ఆత్మల పోరాటం పొందుకొని, ఏదైనా సరే నా దాసుని కన్నా ఎక్కువ నేను చేయాలి, నా దేవుని మహిమపరచాలనుకున్న వ్యక్తి యెహోషువ. మోసే కాలం వేశాడు. మోసే అధికారాన్ని, నాయకత్వాన్ని యెహోషువ చేతులు పెట్టాడు. బిడ్డ, నువ్వు నమ్మకంగా చేయి, దేవుని మహిమపరచు, ప్రజలని నువ్వు నడిపించవలసిన స్థలానికి వెళ్ళి నడిపించు, నువ్వు భయపడుకో, నువ్వు ఎక్కడ దిగులు చెంద కుమారుడా, నీవు దేవుని ఎందుకుండు అని మోసే యెహోషువకు వాగ్దానం చేసి ఈ నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించి చనిపోయాడు. తర్వాత యెహోషువ నాయకత్వం చేస్తున్నప్పుడు భయం వచ్చింది. ఒక 10 మంది కాదు, ఒక 10,000 మంది కాదు, ఒక 1,00,000 మంది కాదు, 2 లక్షల మంది కాదు, ఇంచుమించు తీరు చూస్తే 30 లక్షల సైన్యం. దీన్ని ఎలా నడిపించాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు భయం కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, అప్పుడు ఆందోళన కలుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వాక్యంలో కనబడుతుంది. చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నిన్ను విడువను. ఫస్ట్ మాట ఇది. దేవుడు అంతకుముందు 5వ వచనంలో మాట్లాడాడు, నువ్వు బ్రతుకుతున్నవాడు ఏ మనుషుడు నీ ఎదుట
నిలవనేరడు. నేను మోసకు తోడైనట్లు నీకు తోడై ఉంటా బిడ్డ, భయపడుతూ. ఈరోజు భయం మనిషిని చంపుతుంది. ఈరోజు భయం మనసుని బలహీనపరుస్తుంది. ఈరోజు భయం మనిషిని కాళ్ళు చేతులు లేవనివ్వకుండా చేస్తుంది, అనారోగ్యంలో తెచ్చిపెడుతుంది, కడుపులో దగడు పుట్టిస్తుంది, గుండెలో భారం కలిగిస్తుంది. భయము. ఈ భయానికి నువ్వు జడియకు. నీకు వస్తున్న భయానికి నువ్వు జడియకు. నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు? ఏ సమస్య కొరకు నువ్వు భయపడుతున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నది ఇదే, నువ్వు భయపడు, నువ్వు భయపడ్డు అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రోజు నాకు ఉంది భయము, నీకు ఉంది భయము, లోకంలో ఉంది, సర్వలోకానికి ఉంది. సర్వలోకానికి భయం ఉంది. ఆ భయం ఏంటంటే, ఆ భయం ఎక్కడికి వచ్చిందంటే ఏదోని తోటలో కలిగిన భయం అది. అవునా? ఏదోని తోటలో అవ్వాదాములకు పుట్టించిన భయం అది. ఎందుకు వచ్చింది భయం అంటే, వద్దన్న పని చేయటంలో భయం. చేయొద్దన్న పని చేస్తే మనిషికి భయం. ఇప్పుడు నేను ఒక వస్తువు తీసుకున్నాను అనుకో, సడన్గా తీసుకొని వెళ్తున్నాను, సడన్గా ఒక వ్యక్తి కలిశాడు. ఆ ఇంటి యజమానుడు కావచ్చు, ఆ తోట యజమానుడు కావచ్చు, ఆ ప్రాంతం యజమానుడు కావచ్చు. నాకు కలిసాడు, ఇది నా దగ్గర ఉంది. అతను నువ్వు ఏం చేస్తావని చెప్పకుంటే కనబడతాయి. ఏమైనా ఎక్కడ పోయినట్లు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు నువ్వు ఏమైంది, ఎక్కడ పోయినావా అని అన్నాడు. ఇక్కడ పోయినా సార్, ఇక్కడికి వెళ్ళి వస్తున్నా అన్నా. ఎందుకంటే దడుపడేస్తుంది, భయం నిలబడేస్తుంది, టెన్షన్ పెడుతుంది. భయపడుతూ ఏ టెన్షన్ ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ హృదయంలో భారం ఉన్నా, బలహీనత ఉన్నా గొప్పవాడు నా దేవుడు యేసు ప్రభువు వారు తీర్చేస్తాడు. హల్లెలూయా. నమ్మాలి. నేను ఒక గుడి కలిగి ఉన్నాను, ఆ గుడి ప్రభుకు తెలుసు. నేను నా ఒంటిలో బలహీనత ఒక్కొక్కసారి నన్ను నమ్ములు వేసినా, నన్ను పీడించి నలుగొడుతున్నా, నేను ఒకటి అంటాను, ప్రభా నువ్వు నన్ను ఇచ్చినవాడు, నన్ను మెచ్చుకుంటావు. నన్ను ఇచ్చింది నీవు, నన్ను మెచ్చుకుంటావు, 10 మంది అవనందకుంటావు. నువ్వు అందరూ చూస్తుండే కూడా నన్ను గణపరుచుకొని తీసుకుపోతావు. నేను గర్వపడడం నాకెందుకు? హల్లెలూయా. ఈరోజు భయము మనిషిలో ఉండకుండా దేవుని వాక్యం మాట్లాడుతుంది. భయపడద్దు. అప్పుల సమస్యకు భయపడద్దు, అనారోగ్య పరిస్థితికి భయపడద్దు, నీ మీద పడు శత్రువులకు భయపడద్దు, నిన్ను కుంగతీస్తున్న ప్రతి దాని కొరకు నువ్వు భయపడద్దు అని దేవుని లేఖనం కనబడుతుంది. హల్లెలూయా. మోసే నాయకత్వం యెహోషువకు ఇచ్చిన తర్వాత ఫస్ట్ మాట మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు భయపడద్దు. చదవండి మాట చదువు, మళ్ళీ చదువు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదము. అది నిశ్చయం. ఆ దేశము మన స్వాధీనంలో ఉండాలి. నిశ్చయము అంటే ఖచ్చితంగా ఆ ప్రదేశము, ఆ దేశము, ఆ కెంపులు రవరత్నాలు మాణిక్యములతో దగదగలాడుచున్న ధన్యలోకము, ఆ ప్రదేశం మన స్వాధీనమై ఉండాలి. కానాను గురించేమో దేవుడు మాట్లాడాడు, మోస మాట్లాడాడు. తన కానానికి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. పరలోక కానానికి మనం వెళ్ళాలి. ఆకలి దప్పిక లేని కానాను, అది రోగము టెన్షన్ లేని కానాను, ఆ కానానే పరలోకము. ఆ దేశానికి మనం వెళ్ళాలి. నువ్వు దిగులు పడకు. దిగులు పడద్దంటే ఏం చేయాలి? దిగులు పడద్దంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ దిగులుని గద్దించాలి. ఆ దిగులు మన సన్నిధికి రాకూడదు అనుకుంటే, ఆ దిగులు మనల్ని ఆందోళన పెట్టొద్దు అనుకుంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి?
ఆధారపడాలి. ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలి? అమ్మా ప్రార్థన చేయాలి. ఎవరైనా ప్రార్థన చేయాలి. ఇవన్నీ ప్రాముఖ్యమే. అన్నిటికన్నా ప్రాముఖ్యము ప్రార్థన అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు మెలకుగా ఉండండి. శోధన ప్రతిదానికి సాదృశ్యం. ఏమయ్యా అంతేనా? ప్రతిదానికి సాదృశ్యం. శోధనలో పడొద్దంటే మనకు ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన ఎలా చేయాలి? యెషయా గ్రంథంలో దీర్ఘదర్శనం వస్తున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి. యెషయా గ్రంథము 39:40 కూడా చూడు. యెషయా గ్రంథం 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అనేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. 40వ అధ్యాయంలో 31 వచనం కనబడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు అదే 40లో 10వ వచనంలో ఉంటది. చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనితిని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. గట్టిగా చెప్పండి కదా. మనం బలపరచువాడు ప్రభు. మనల్ని బలపరచువారు మనుషులు కాదు. మనుషులకు ప్రేరేపణ కలిగిస్తే వాళ్ళు ధైర్యం చెప్తారు, ఓదారుస్తారు. మనసు ఓదార్పు ఒట్టిది కాదు. మనసు ఓదార్పును కూడా మనం సులకరంగా తీసుకోవద్దు. మనసు ఇస్తున్న ధైర్యం కూడా దాన్ని కీర్చపరిచినట్లుగా ఉండొద్దు. మనసుకి ధైర్యము ఏమని ఎవరు చెప్తారని ప్రభు ప్రేరేపణ. ప్రభు మనకు అండగా ఉన్నప్పుడు, ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను విడవడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను వెన్నుకున్న దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను భూతి గంతముల నుంచి పిలిచిన వాడు, దాని పొలం నుంచి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ నమ్మదగిన వాడి కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే ఏంటి? మోకాళ్ళ మీద ఉండి ప్రభుని కనపరచడమే ఎదురు చూడటం. ప్రార్థన చేయడమే ఎదురు చూడటం. మన ఇళ్ళ పాలు ప్రభుకు అప్పగించడమే ఎదురు చూడటం. నెహెమీయా ఎదురు చూశాడు. మందిరము కూలబడినప్పుడు, ఆకారములు కాల్చివేసినప్పుడు, ఆ గుమ్మములు కాలిపోయినాయి, కూలిపోయినాయి. వాటి కొరకు కూర్చున్నాడట నెహెమీయా గారు. కూర్చొని ఏడ్చి కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఆకాశమున్న దేవా అని పిలుస్తున్నాడు నెహెమీయా గారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా నువ్వు ఏడుస్తావా? ఎప్పుడైనా నీ సమస్యని తొలగించుకోవడానికి ప్రభు మీద ఆధారపడ్డావా? ఎప్పుడైనా నీ సమస్యకి పరిష్కారం దొరకాలని ప్రభు దగ్గర ఎప్పుడైనా అడిగావా? నువ్వు అడిగితే ధన్యులమే. తీర్చక తప్పకుండా తీరుస్తాడు. ఒక దినం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. ధైర్యం లేకపోతే నువ్వు కూలిపోతావు. ధైర్యం లేకపోతే అనారోగ్యం వస్తుంది. ధైర్యం లేకపోతే నువ్వు పని చేయవు. ధైర్యం లేకపోతే నీ కాళ్ళు సప్పిడిలు పడతాయి. ధైర్యం లేకపోతే నీ కాళ్ళు తడబడతాయి. ధైర్యము తెచ్చుకుంటే నీకు బలం వస్తుంది. నీ ఎముకలు సత్తులు కలుగుతాయి. నువ్వు కొవ్వున్న దూడ గంతులు వేసిన గంతులు వేస్తావు. హల్లెలూయా. ఎందుకంటే భయము అనేది మనిషికి ఉంటుంది, కానీ భయము తొలగించే వారు ఒకరు ఉన్నారు, ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిన్ను పిలుస్తున్న వాడిని నేను దేవుడను. నువ్వు ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నీ అవసరాలు తీర్చేవా నేను.
నేను కాదు, నేనంటున్నాడు, నేను కాదు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు నేను. ఎందుకంటే ఇక్కడికి మాట వస్తుంది కాబట్టి, ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రభు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను అంటున్నాను. హల్లెలూయా. నేను తీరుస్తానంటున్నాడు. నా ద్వారా నీకు గొప్ప మేలు దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు కష్టం వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు కుంగిపోకు, ప్రార్థన మానివేయకు, ప్రార్థన ధూపం చేయటము వార్పేసుకోకు. దేవుని కొరకు వెలుగు, దేవుని కొరకు రోషముగా ఉండు. 31 రాజులను ఓడించిన సమర్థుడు ధైర్యమిని. ఈ ధైర్యాన్ని పట్టించుకొని, ఈ ధైర్యం మీద ఆధారపడి, ఈ ధైర్యం మీద ఫోకస్ పెట్టి, ఈ ధైర్యం మీద మనసుని కేంద్రీకరించి 31 పట్టణాలని, రాజులని అధికారంతో గెలిచిన వాడు యెహోషువ. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? నేను ఎక్కడ పడిపోతున్నాను? దాన్ని లింకుదాం. హల్లెలూయా. లింకుదాం. అందుకే యెహోవా కొరకు ఎదురు చూడు. నూతన బలం వస్తుంది, శక్తి వస్తుంది. అప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాపుతావు. రెక్కలు ప్రభా అని నిలబడతావు. మోసే చేతులు బరువు అవుతుంటే ఆ కింది నింపుతా ఉంటుంటే ప్రజలు ఓడిపోతున్నారు, శత్రు సైన్యం గెలుస్తుంది. ఇదేంటని యెహోషువ ఇంకో వ్యక్తి ఎవరు ఇద్దరు ఆలోచన చేసి ఇది పరిశుద్ధ అని ఒక బండ మీద మోసే నిలబెట్టి 2 భుజాల పట్టుకొని, ఒకరు ఇక్కడ పట్టుకొని మోసే ప్రార్థన చేస్తే శత్రు సైన్యం ఓడిపోయింది. రెక్కలు చాపాలి. హల్లెలూయా. రెక్కల్లో బలం ఉంది. మా దగ్గర కూర్చున్న మోసే కొట్టకు చూస్తే మరి ఆయనకు షుగర్ ఉన్నది, కానీ ప్రార్థనలో కూర్చుంటే ముఖాల మీదకి దిగడు. హల్లెలూయా. నేను అప్పటికి 2-3 సార్లు, ఎందుకంటే బలగండి కదా, ఆపరేషన్ అయింది, నేను అప్పటికి 2-3 సార్లు సైకిల్ మిగిలి పెట్టుకుంటూ, లేకపోతే మడిగాలు వేసుకుంటూ ఇట్లా కూర్చున్నా. ఆయన ఇట్లే అంటే నేనేమంటున్నాను, మెప్పు కాదు కానీ పట్టు, మెప్పు కాదు కానీ పట్టు. ఏమంటుందని? పట్టుదల. రెక్కలు చార్చి పరిగెత్తుతావు, నడుస్తావు, సొమ్మసిల్లక నువ్వు పరిగెత్తుతావు. పక్షులు ఒకసారి రెక్కలు 2 సార్లు కొడతాయి, అయిన పోయి 2 సార్లు కొట్టి ఇస్తారు. ఇట్లా ఇట్లా డౌన్ అంటే రెక్కలు ఇట్లా ఎక్కడ కొనుక్కొస్తే అక్కడ, దానికి హ్యాండిల్ అదే కదా, దానికి హ్యాండిల్ స్టేరింగ్ రెక్కలే. ఇట్లా అనుకో, ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ పడుతుంది అనుకో, ఇక్కడ వస్తుంది, ఇక్కడ మరాలనుకుంటే ఇక్కడ ఒప్పుకొని వస్తాయి. ఈ రెక్క పైకి లేపుతారు, ఇది డౌన్ అయిపోయి మరుతాయి. ఇక్కడ మారింది అనుకో, ఇక్కడ మరుతాయి. హల్లెలూయా. నేను గమనించుకోలేదు, నేను చూశాను. హల్లెలూయా. అది సమస్యలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎదురు చూస్తుంది కాబట్టి. అంత ఎత్తుకి ఎగిరిన పక్షికి, అంత ఎత్తుకి ఎగిరిన వ్యక్తికి కింద ఉన్న పట్టణాలు కానీ, గృహాలు కానీ, ఇల్లు కానీ, గుట్టలు కానీ, పెద్ద పెద్ద బిలాలు కానీ దానికి ఎంత కనబడతాయి తెలుసా? ఎంత కనబడతాయి? హెలికాప్టర్ పైన పోయిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మన దాంట్లో పోలేదు. హల్లెలూయా. నేను కలలో ఎక్కాను కానీ నిజంగా ఎక్కలే. మీన్ మోటర్ ఏమంటుంది? పైన పోయాను, సువార్త ప్రకటించాను, కలలో చెప్పాను కానీ నిజము నెరవేర్చుకోవాలనుకున్నా కానీ ఆపరేషన్ అయిపోయింది అప్పుడే. హల్లెలూయా. పోయాను. పైన పోయిన వ్యక్తి అక్కడ నుంచి ఎంత కొడతాయంటే, ఇది ఒక పెద్ద బిల్డింగ్, ఇది ఎంత 10 అంతస్తుల బిల్డింగ్ ఇది. అక్కడ నుంచి చూస్తే గింతే కొడుతుంది, అది చేతిలో పట్టుకున్నట్టే ఉంటుంది కదా. అక్కడ నుంచి చూస్తే ఈ పెద్ద ఈ పులి పెట్టామనుకోండి, ఇంత కొడుతుంది. హల్లెలూయా. పెద్ద పెద్ద గుట్టలు ఏం చేస్తాయంటే గిద్ద గిద్ద కనబడతాయి. ఏకర్ల కొద్ది భూములు దాంట్లో చూస్తాం కదా, మన కెమెరాలో చూస్తాం. పెద్ద పెద్ద ఏకర్ల కొద్ది ప్రాంతాలు హర్షబంధమే కొడతాయి. హర్షబంధం అంటే అర్థం ఏంటంటే, పైకి ఎగిరితే మీ సమస్య ఇంత కొడుతుంది. ఇంత పెద్ద సమస్య అర్జున్, ఇంత పెద్ద సమస్య ఇంత కొడుతుంది. బియ్యం గింజలా. హల్లెలూయా. ఒక చిన్న రేణిగాయలాగా ఏదో ఆ యొక్క చెరువు మీదకి వెళితే
ఇంకా జర మీదకి వెళ్తే ఇంకా పెద్ద సమస్య ఉన్నా ఈ ఇల్లు చిన్నగా పడుతుంది, ఒక పుష్పంలా పడుతుంది. అవునయ్యా, ఎగరటం నేర్చుకోవాలి. ఎగరటము నేర్చుకోవాలి. ఎగరడం అంటే నిజంగా ఎగరదు. అవునయ్యా, ఎగురుతా మనం ఎక్కడ ఎగురుతాం? ప్రభు ఎగురిపిస్తే ఎగురుతాం. ఎప్పుడు ప్రవేశీలము ప్రియారామణ ప్రమిది కాదిప్పుడు నిజముడు ప్రేమి ఆడు కదా అప్పుడు ఎగురుతాం. అప్పుడు చిన్న చిన్న ఈ పెద్ద పెద్ద అయినా చిన్న చిన్న కనబడతాయి. ఎగరటం నేర్చుకోవాలి. ఎగరటం అంటే ప్రార్థన. ప్రార్థన నిలువ అంటే నీ సమస్య కొంచెం పడుతుంది, నీకున్న బాధ బలహీనత కొంచెం పడుతుంది. నీకు ఏ సమస్య నిన్ను చుట్టుకున్నా, ఏ శత్రువుని మీద పడినా, నువ్వే కారాగృహంలో ఉన్నా, నువ్వే గుట్ట బెలంలో ఉన్నా, ఎలాంటి అగాధంలో ఉన్నా, ఆ సమస్య నీకు చిన్నదే. హల్లెలూయా, ఆ సమస్య చిన్నదే. నీకు చిన్నది కావాలనుకుంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుడు చెప్పిన మాట నమ్మాలి. మీకా ప్రవక్త అంటాడు సాతానా, శత్రువా. ఎవరు శత్రువు నీకు? నీ అబ్బాయి నీకు శత్రువు. నీ అబ్బాయి నీకు శత్రువు. నీ అనారోగ్యమే నీకు శత్రువు. నీ కడుపులో గడ్డనే నీకు శత్రువు. నీ పక్షవాతమే నీకు శత్రువు. నీకున్న సమస్యనే నీకు శత్రువు. మనసు పట్టలేడు. అవునాయా నవ్వుతారు. మనసు పట్టనేది పట్టనిస్తుందా? పట్టనేది. ఎందుకంటే ఆలోచన తారుమారు చేస్తుంది సమస్య. గుండెల్లో బరువులెక్కిస్తుంది సమస్య. దాన్ని మనం ఏం చేయాలంటే, అది నీకు శత్రువులు ఉన్నప్పుడు నా మీద నువ్వు వచ్చేయబో. ఇట్లా చూపించండి. చేయి చూపించు. అందరూ చూపెట్టండి. నా 2 కళ్ళు, నీవేమో మీ అందరి కళ్ళు కలిపితే చాలా కళ్ళు ఉన్నాయి. నా ఒక్క ఏలు, మీ అందరి ఏలు చూపెట్టండి. సాతానా, నా మీద అతిశయించకు. నేను కింద పడి నేను తిరిగి లేస్తా. నేను అంధకారం ముందు కూర్చున్నాను. చూపెట్టిట్లా, నేను అంధకారం ముందు కూర్చున్నాను. దేవుడు నాకు అన్నయ్య నాకు ఎలుగై ఉన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. నీకా ప్రవక్త మాట్లాడుతుంది, ఏం కాదు. 7వ అధ్యాయంలో 8వ వచనం చదువు. నేను క్రింద పడినను తిరిగి లేచును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. చాలు. ఎవరు? దేవుడు మనకు వెలుగుగా ఉంటే నీ చీకటంతా తొలగిపోతుంది, నీ సమస్యలను తొలగిపోతాయి. ఆ శత్రువే నిన్ను పీడించి నిన్ను ఆత్మీయతలో చంపేస్తున్నవాడు. ఆ శత్రువే నీ కుటుంబంలో కలహాలు లేపుతున్నవాడు. ఆ శత్రువే నీకు సమానం లేకుండా చేస్తున్నవాడు. ఆ శత్రువే నీకు పనిముట్టు చేసుకోకుండా బలమైన పరుస్తున్నవాడు. ఆ శత్రువు నా మీద చేయజకు పనులు వరకు కట్టకట్ట నీ ఊరికే మా తమ్ముడు కూడా ఊరికే అలాగే కట్టకట్ట కరకర అంటే శత్రువా నేను నమ్మిలి పడేస్తున్నానే. మనిషికి బాధలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఊరుబడి పని చేయాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనల్ని లేపువాడు, క్షమించువాడు, కరుణించువాడు, అన్నిటికీ పరిష్కరించేవాడే ప్రభువు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్న మాట యెహోవాతో అంటున్నాడు, యెహోవా నువ్వు దిగులు పడద్దు, నువ్వు చేయకు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. ఒక మంచి గురి కలిగి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నిన్ను కానాను దేశాన్ని నడిపించబోతున్నాను. నీ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని పోతున్నారు, స్వతంత్రించుకుని పోతున్నారు. అది వాళ్ళకి పాలుభాగస్థం కలిగి ఉంటుంది. వారి సొత్తుగా చేస్తున్నారు. నిబ్బరంగా ఉండు. ఈరోజు మనము నిబ్బరం కలిగి ఉంటే
ఈ రోజు చూస్తున్న శత్రువుని ఇక మీదట మీరు చూడరు. హల్లెలూయా. ఇక మీదట మీరు చూడరు. ఎందుకు చూడరంటే విశ్వాసం. మోస మీద తిరగబడుతున్నారు. ఎర్ర సముద్రం ముందుంది, వెనుక శత్రువులు వస్తున్నారు. ఏమయ్యా ఐగుప్తులో మరి సమాధానం స్థలాలుగా బొందలు పెట్టుకునే స్థలాలుగా తెచ్చి ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా నట్టేట్లో పుట్టుకొచ్చినట్లు మమ్మల్ని ఇక్కడ ముంచేసా. ఇదేనా ఈ నాయకత్వం అన్నట్లు అనలేదేమో కానీ అన్నట్లు అక్కడ నాయకులేదు. అప్పుడు అంటున్నారు, మీకు ఇచ్చిన రక్షణ పట్టుకొని చూడు. ఊరికే ఉండు, ఉద్యోగం చేయకు, కట్టి పట్టకు, దాళ్ళు బల్లి వేలు పట్టకు. ఊరికే తెలుసు చూడు. బాబు అయ్యా అమ్మ ఊరికే తెలుసు చూడు. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులు ఇక మీదట మీ కంటికి కనబడతానని అడుగున్నాడు. హల్లెలూయా. సవాల్తో కూడిన ప్రార్థన. తండ్రి కరుణించన్నాడు, ఏమన్నాడు, ఏ ప్రార్థన చేసినా అక్కడ రాయబడలేదు. అంతే కదా. 2 కాయం చేయబడింది. ఇక్కడ ఐస్ గడ్డలకు ఇక్కడ నిలబడింది, ఐస్ గడ్డలకు అక్కడ నిలబడింది. రాతారు దుమ్ము రేగుతుంది కదా. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులు అంటే తప్పు, ఐగుప్తీయులు అంటే అనారోగ్యము, ఐగుప్తీయులు అంటే శ్రమ. ఇక మీదట మనం చూడొద్దు అనుకుంటే విశ్వాసంతో కనిపెట్టు. హల్లెలూయా. విశ్వాసంతో మొరపెట్టు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. మనుషుల మీద ఆధారపడటం మంచిదే కానీ అధికమైన ఆధారం కాదు. మనుషులను ప్రేమించడం మంచిదే కానీ అధిక ప్రేమ కాదు. ప్రేమలో గద్దెంపు ఉండాలి, ప్రేమలో జాలి ఉండాలి కదా. అప్పుడు ముందుకు ఉంటుంది జీవిత యాత్ర. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి నడిస్తే తప్పకుండా మనము విజయం పొందుకుంటాం. అందుకే అంటున్నాడు. ఒక మాట చూడండి, పౌలు రాస్తున్న పేతురు రాస్తున్న పత్రిక ఒక మాట చూడండి. ఇవన్నీ నీకు కావాలంటే, ఇదంతా నీకు ఆ పరదేశ అనగా ఆ దేశం నీకు కావాలంటే ఏం చేయాలో పేతురు మొదటి పత్రిక చూడండి. 5వ అధ్యాయము చూడు 8వ 4వ వాక్యం చదువుమా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎందుకంటే ప్రధాన కాపరి, ఆ కాపరి యేసు ప్రభువు వారు ఒకసారి వచ్చాడు, కన్య మరియ గర్భమందు ఉత్పత్తి చేయబడ్డాడు. ఆయన పెరిగి పెద్దవాడే సకల లోక పాపానికి పరిహారం చేయబడి బలి అర్పణ చేయబడి రక్తమంతా చెందించి సకల మానవాళిని ఆయన వైపుకు తింపుకోవడానికి ఆయన రక్తము, నూతన నిబంధన రక్తము మనం వాడుతున్నామో ఆ రక్షణ మనం పొందుకున్నాం. ఆయన 2వసారి రాబోతున్నాడు. ఆయన 2వసారి ఒక ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవబోతున్నాడు. అయితే మనకేముంటుంది అక్కడ? ఆ కాపరి వచ్చినప్పుడు ఆడబారని మహిమ కిరీటం. ఏంటమ్మా? ఆడబారని మహిమ కిరీటం పొందుకుంటాం. ఈ మహిమ కిరీటం నీకు కావాలా? ఈ శ్రమలు కావాలా? ఈ శ్రమలను జయిస్తే, ఈ కష్టాలను జయిస్తే, నువ్వు ధైర్యంగా ఉంటే, నీకు ప్రార్థన ఉంటే, ఈ మహిమ కిరీటం తప్పకుండా మనకు ప్రధాన కాపరి ప్రత్యక్షమై ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే శ్రమలని గొప్పగా చేయొద్దు, శ్రమలను మనము పొగడద్దు. శ్రమలను పొగడడం అనుకో అవి ఇంకింత అధికమవుతాయి కదా. పొగడిన కొద్దిగా వాడు ఉబ్బిపోతాడు, పొగడిన కొద్దిగా 7 ఏళ్ళ పాటు వాడు కుర్చీకి వస్తాడు,
కుర్చీ మీద పడ్డాడు, ఏడేళ్ళు పడతాడు, ఏడేళ్ళు పడ్డాడు, ఇంకా సరి మీదకి వస్తాడు, ఇంకా మీకు పోతాడు, నన్ను పొగుడుతున్నాడు కదా అని వాడాడు వాడే. హల్లెలూయా. పొగడతో శత్రువా నా మీద అతిశయించకు, ఏం చూపించాలి? ఏం చూపించాడు? నా మీద అతిశయించకు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటం ఎప్పుడు చూడలేదు. ఈ లోకంలో ఎండి బంగారము, నవరత్నాలు, ఇత్తడి, ఇనుము, ప్లాస్టిక్ని ఇప్పుడు చెప్పాలంటే ఆకులతోటి కట్టెలతోటి చేసే కిరీటాలు కూడా ఉంటాయి. ఆ కిరీటం కాదు ప్రభుత్వది మహిమ కిరీటము. ఈ లోకంలో పాపులకు కనిపించిన కిరీటం, అపవిత్రులకు కనిపించిన కిరీటం. ఆ కిరీటంలో మహిమ ఉంటుంది. అది మహిమ ప్రదేశం. అది ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, నువ్వు సాధనపరచుకోవాలి. హల్లెలూయా. సాధనపరచుకోవాలంటే ఉండాలి, మనకి ఏముండాలి? ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రమలను ఓడగొట్టే ఓపిక ఉండాలి. నేను ఇప్పటికీ అంటున్నాను, నేను ఎప్పుడో చచ్చిపోయాను, మరలా చెప్తున్నాను సంఘానికి, నేను ఈ లోకం విడిస్తే ప్రభు నాకు మహిమ కిరీటం ఏనికి నన్ను పిలిస్తే నేను వెళ్ళినప్పుడు మీరు ప్రతి పాస్టర్కి ఫోన్ చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఏదో గొడవలతో కొట్టాటలతో నా శరీరాన్ని తీసుకుపోతూ, హల్లెలూయా, నేను మహిమ కిరీటం పొందుకుంటున్నప్పుడు వారికి చూస్తే నా బిడ్డలు సంతోషంగా నన్ను చేస్తున్నారని నేను అనుకోవాలి. హల్లెలూయా. నాకు తలంపు వస్తుంది. మొన్న నేను వెళ్ళి సేవకులతో మాట్లాడి నేను ప్రాణం ఉండగానే నా సమాధి కట్టుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. నాకు అనిపించింది అట్లా. మన రాత్రిలో ఎప్పటికీ వెళ్తాను కదా ప్రభా, వెళ్ళేటప్పుడు ఏం చూడలేము. నేను ముందు వెళ్ళి నా గుంట కొట్టి నేను చూస్తున్నప్పుడు దాన్ని కంపౌండ్ వేసేస్తాను ప్రభా అని అనిపిస్తుంది. కానీ ధైర్యం అంటే డబ్బు ధైర్యం లేదు, విశ్వాస ధైర్యం ఉంది. హల్లెలూయా. అట్లాగా చేయండి. మీకందరికీ మనసులో ఉండండి. మనం ఒక కుమారులు చెప్తున్నాను, నేను మొన్న కూడా చెప్పాను, ఈ లోకము మనది కాదు, మనతోనే ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోనే ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోనే ఏది రాదు. ఇది అంతా గాలి మాట, ఇది మనసున పెట్టని మాట. ఈ అంతా గాలి మూట, ఇది మనసున పెట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఎంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు మనదే కాదు, మనతోటి ఏది రాదు. లోకం మనదే కాదు, ఏది రాదు. భార్య బిడ్డలున్నా, నీకు కొడుకు కోడలున్నా, భార్య బిడ్డలున్నా, నీకు కొడుకు కోడలున్నా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకం మనది కాదు. ఎన్ని రోజులు ఉన్నా
మనం వెళ్ళవలసిన సమయం ఒకటి ఉంది. అక్కడ మహిమ కిరీటం కావాలి. ఆయన మహిమ కిరీటం ఇస్తున్నట్టున్నాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం ఎవరికైతాడంటే ఆత్మీయ తన బిడ్డల కొరకే ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. తన కొరకు ఎందరు ఎదురు చూస్తున్నారో వారికి ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమ కిరీటం వస్తుంది. ఆ మహిమ కిరీటం ఎవరు పొందుకుంటారంటే పిరికితనము, అవిశ్వాసము, లోకానుసరమైన పద్ధతులు ఉన్నవారికి దేవుడు ప్రత్యక్షం కాడు. హల్లెలూయా. మా కాకయ్య చనిపోయినప్పటి నుంచి నా హృదయం ఆశ చచ్చిపోయింది. ఏంటి? ఈ లోకంలో ఎప్పటికున్నా వెళ్ళాలి. ఆయన కళ్ళలో తిరుగుతాడు. మరి మనసు అట్లా అనిపిస్తుంది అనమాట. నాకు మొన్న రాత్రులు అదే వచ్చేస్తుంది. మా కాకయ్యకు సమాధికి స్థలం దొరకలే. మా సున్నానికి సమాధికి స్థలం దొరకలే. అక్కడ పోదామంటే కుంట్లో పెడదామంటేనేమో నీళ్లు నడుపులో బట్టి, గడ్డ మీద పెడదామంటేనేమో పెట్టినవారు, కట్ట కింద పోయి అడిగితేనేమో ఇద్దరికి ఇస్తున్నట్టారు. షోర్కోస్ ఆయన కొట్టుకున్న భూములు, ఆయన సంపాదించుకున్న భూములు, అమ్మిన భూములోనే పెట్టేస్తాం. చాలా దూరం మనిషి. నాకు అనిపించింది ఆ రోజు, 2 రోజులు నాకు అనిపించింది చాలా బలహీనత వచ్చేసింది. అసలు ఒక రకంగా శక్తి లేకుండా అయిపోయింది ప్రాణం. అందుకు చెప్తున్నాను, భయపడద్దు, నాకేమైనా అయినా నువ్వు భయపడద్దు, సంఘం ఉన్నది అందరికీ చెప్పుకో. నేను ఒకవేళ వెళ్ళినా నా ప్రభు దగ్గరికి వెళ్తాను అని ఆలోచన చేస్తూ అవును నేను ఉన్నప్పుడే ఒక మంచి సమాధి తోడుకుంటే బాగుంటుందిగా, కట్టి దాన్ని మంచిగా కట్టేసి దాన్ని చెక్క రాయేసేసి ఉంచితే మనం ఎప్పుడుకున్నట్టు వెళ్తాం కదా, మంచిగా కొండలో దాంట్లో డైరెక్ట్ పెట్టేస్తే నేను చూసినట్టుగా కూడా ఉంటుంది కదా అనే తలంపు వచ్చింది. ఆ తలంపు వచ్చింది కానీ దాన్ని చేయడానికి ఖర్చుతో కూడిన పనే కదా. అది చేయాలంటే కూడా కొంచెం మనసులు కూడా అభ్యంతరపడతారేమో అనుకున్నాను. నాకు పొద్దున జగన్ ఫోన్ చేసి, అయ్యా సమాధుల స్థలం మాట్లాడాలి, సమాధుల స్థలం మాట్లాడాలి, ఒక పేరెంట్స్ నుంచి 2 కావాలంట, మనం ఇక్కడికి 2 వెళ్ళాలి, వాళ్ళ నుంచి వస్తారు, అక్కడ వాళ్ళ దగ్గర మీటింగ్ పెడతారట, పోవాలన్నాడు. దానికన్నా మీకు ఇంకేం లేదు, అదే మనకు మెయిన్ స్థలాలు లేక కొట్టుకుంటున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. ఆ సమాధుల స్థలానికి ఏదేమైనా సరే త్యాగం చేసి చేద్దామన్నా. ఆల్రెడీ ఉన్నది, ఆ జాగాని మనం కబ్జా చేద్దామని చెప్పారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనం వాడబారని కిరీటము ఎవరికి దొరుకుతుంది అంటే ఆత్మకు దొరుకుతుంది, శరీరాన్ని కాదు. ఏమే ఆత్మకు దొరుకుతుంది. ఆత్మ పరమాత్మతో సహవాసం చేస్తే, ఆత్మ పరమాత్మతో మరి ఏకమై ఉంటే ఆ మహిమ కిరీటం నీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఇక్కడ చూస్తే 4వ అధ్యాయం మొదటి వాక్యం ఏముందంటే, క్రీస్తు శ్రమయందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో పోలిక నేనేమీ లేకయుండును. ఇక్కడ ఏమన్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోవాలి. శ్రమని ఒక ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. శ్రమని ఒక ఖడ్గంగా ధరించుకో. దాన్ని ఓడించడానికి, దాన్ని గెలిచడానికి నువ్వు ఒక ఆయుధంగా ధరించుకో. ఎందుకంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. నీకు శరీరానికి శ్రమ వస్తుంది, నీ శరీరానికి రోగం వస్తుంది, మన శరీరానికి ఆపదలు కలుగుతాయి, అన్యాయం జరుగుతుంది, దూషకులు దూషిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, లేని అన్ని పడతారు. దీనికే కానీ ఆత్మ పౌరుషంగా ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది 12వ వచనం చదవండి. అక్కడ 12వ వచనం, ప్రియులారా మీరును మిమ్మును శోధించుటకు మహాశ్రమ మీకేదో ఒక వింత సంభవించినట్లు
మాటలు ఆ, ఆశ్చర్యపడద్దు. ఏదో సార్ ఏదో కలుగుతుంది, బతుకుతున్నా దీని కొరకు, ఇది నేను ఓడిస్తున్నా, ఇది నాకు విజయం కలుగుతుందా, నేను దీన్ని ఓడించగలుగుతున్నా, ఆశ్చర్యం లేదు. ఈ బైబిల్ ఒకటి ఉంటే చాలు. ఈ మాటలు పట్టించుకున్నావు అనుకో, అగ్ని లాంటి శ్రమలను కూడా నువ్వు ఓడిస్తావు. అవు ఏమంటున్నాడు? అగ్ని లాంటి శ్రమను కూడా నువ్వు ఓడిస్తావు. ఎందుకంటే బైబిల్ ఆధారం మన గుండెల్లో ఉంచుకోవాలి, అంతే కదా? ఉండాలి కదా, ఉండాలి. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు పాట పాడుతుంటే ఏమనంటే, అంటే పాడి కట్టుకొని తీసుకునేటప్పుడు మేము దినాల కాడ ఉన్నప్పుడు పేరు పోయేవాళ్ళం. అయ్యో మీ నాన్న ఇట్లుండే, అయ్యో నీ నాన్న నీకు ఉంటే, అయ్యో నీ నాన్న నీకు ఉంటే, అయ్యో నీకెంత నీటం ముందు, అయ్యో నీకెంత ధైర్యం ముందు, అయ్యో నీ నాన్న వస్తాడని అమ్మా నువ్వెదురు చూడబోకు, అయ్యో మీ నాన్న వచ్చేతోవా, అయ్యో నేటికి బందాయనా, అయ్యో కాటికి వెళ్ళినాడు, అయ్యో గనగన గంట కొట్టి, అయ్యో అంటే ఇట్లా వాడుకుంటూ పోయేవాళ్ళం. రాడు ఏ తోక పట్టుకోకపోయినా కదా, ఏ దారి పట్టుకోకపోయినా కలవడు. గుండెల్లో ధైర్యం, ఆత్మవిశ్వాస ఖడ్గం, శ్రమలను ఓడించే ధైర్యం నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ శ్రమలను ఓడిస్తే నీకు మహిమ కిరీటం దొరుకుతుంది. ఏ కిరీటం? మహిమ కిరీటం కొరకే మాట్లాడుతున్నా. ఇదంతా మహిమ కిరీటం. అక్కడ యెహోషువతో ఏమన్నాడు? నేను సాధనం మీరు సాధన పరుచుకునబోతున్న దేశానికి నేను నడిపిస్తానన్నాడు. ఆ సాధన పరుచుకునే దేశం ఏది? అదే ఏమయ్యా, అదేనా? అదేనంతా అదే. ఆ దేశానికి మనం వెళ్ళాలంటే మనం ధైర్యం తెచ్చుకోవాలి, మనం శత్రువుని ఓడించాలి, మనం ప్రార్థన చేయాలి, మనం శ్రమలు అనుభవించాలి కదా. మన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, బలహీనతలు ఏమేమి వచ్చినా వాటిని ఖడ్గంగా ధరించుకోవాలి, వాటిని ఖడ్గంగా ధరించుకోవాలి. అంటే వాక్యము 2 అంచులు గల ఖడ్గం అన్నాడు. 4:12 ఏప్రిల్ పత్రికలో 4:12 ఏమన్నాడు చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. శోధిస్తుంది వాక్యము. ఈ వాక్యము నేను బ్రతికిస్తుంది వాక్యము. ఎందుకనగా వాక్యము 2 అంచులు గల ఖడ్గం, బలము గలదై వాడి కలిగిందై ఉండి 2 అంచులు గల ఖడ్గము. ఎటువంటి ఖడ్గము దీని వంటి ఖడ్గం లేదు భూమి మీద. దీని వంటి ఖడ్గము భూమి మీద